వాక్య ధ్యానము కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. హల్లెలూయా. అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడట. ఆ యొక్క గొప్ప దేవుని బట్టి ఆయనకు మాత్రమే మనము కలిగి ఉన్నందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. గొప్ప దేవుడి మహిమ కలిగిన దేవుడినండి. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడు. ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్న వర్తమానము వాక్య ధ్యానం ఏమిటంటే, ఇదిగో నేను అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడను, అగ్ని నేత్రములు కలిగిన వాడను నేను. కాబట్టి నేను ఏమై ఉన్నాను? నేను దహించు అగ్ని అయిన ఉన్నాను గనక నా బిడ్డగా, నా కుమార్తెగా, నా కుమారుడిగా ఉన్న నీవు కూడా ఏ విధముగా ఏ మాదిరిగా ఉండాలంటే అగ్ని జ్వాలల వలె నువ్వు ఉండాలా. నేను దహించు అగ్నిగా ఉన్నాను గనక నీవును ఒక అగ్ని వలె నువ్వు ఉండాలా. నా వద్దకి అపవాద శక్తులు, వాడి కుయుక్తులు, వాడి పన్నాగాలు రావడానికి ఎలాగైతే ఇదిగో వాడు జడుస్తున్నాడో, ఎలాగైతే వాడు భయపడుతూ ఉన్నాడు చూసావా, అలాగున నీ వద్దకు రావాలన్నా కూడా వాడు ఏమైపోవాలండి? జడియాల, భయపడాలి. ఎందుకంటే నేను ఏమై ఉన్నాను? దహించు అగ్ని అయి ఉన్నాను కనుక నీవు కూడా అదే మాదిరిగా దహించు అగ్నిగా నీవు కూడా మార్చబడి ఉంటే గనక నా వద్దకు రావడానికి వాడు ఎలాగైతే ఇదిగో భయపడుతున్నాడో, బాధపడుతున్నాడు చూసావా, అలాగే నీ వద్దకు వచ్చినప్పుడు కూడా వాడి స్థితి అలాగే నవ్వబోతున్నది. హల్లెలూయా. ఆ దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడను. అంటే నీవు కూడా ఏమవ్వాలా? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దానిగా, కలిగిన వాడిగా మార్చబడాలా. హల్లెలూయా. తండ్రి రాజుగా ఉన్నాడు గనక నీవు కూడా అలా ఉండాలా. రాజు యొక్క బిడ్డగానే, రాజుగానే, రాణిగానే, యువరాణిగా, యువరాజుగా మనము దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లించబడాలా. ఆయన పోలికలు, ఆయన యొక్క ఆ యొక్క సారము మనలో నింపబడి ఉన్నప్పుడట మనము ఆయన వల్లే రూపు చెందబడతామంట. ఆయన ఈ రోజున మాట్లాడి ఉన్నారు, అయ్యా ఏమిటి, ఏం మాట్లాడుతున్నావంటే నేను అగ్ని నేత్రములు కలిగిన వాడును. కాబట్టి నీవు కూడా అగ్ని నేత్రములు కలిగి నువ్వు నడుచుకోవాలా. ఎందుకయ్యా అగ్ని నేత్రములు? అగ్ని నేత్రములు ఏమవుతున్నాయని అని నేను అడగగా దేవుడు అన్నాడు, ఇదిగో ఇన్ని రోజులు నీ నేత్రములు నువ్వు చూడలేక, ఆ నేత్రములతోటి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది యుక్తమైనది, ఏది ఉత్తమమైనది అని నువ్వు గ్రహించలేక, ఆ నేత్రాల ద్వారా నువ్వు గ్రహింపును పొందలేక ఇన్ని రోజులు కూడా అనేకమైన వ్యర్థమైనవన్నీ ఆ నేత్రాల ద్వారా నీ లోపలికి చొరబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇన్ని రోజులు ఆ నేత్రాల ద్వారా అనేకమైన భ్రష్టత్వములు, అనేకమైన చీకటి కోణములు నీ యొక్క లోపలికి చొరబడడానికి కారణం ఏమిటంటే నీ నేత్రములు అగ్ని చేత నింపబడలేదు గనుక ఇదిగో ఆ యొక్క అపవాది శక్తులు నీ మీద పని చేసి ఉన్నాయి. కానీ ఈ రాత్రి 2వ అగ్ని ప్రార్థనలో నేను నీతో చెప్పుచున్నాను, నీవు అగ్ని నేత్రములు కలిగిన వాడిగా మార్చబడితే గనక ఇదిగో దహించు అగ్ని అయిన నేను అగ్ని జ్వాల వంటి నా నేత్రములు నీవు కూడా కలిగి అగ్ని జ్వాలల వంటి నేత్రములు నీవు పొందుకునగా అదిగో నీ యొక్క కంటి ద్వారా, నీ కంటి నుంచి నీ హృదయంలోనికి, నీ తలంపుల్లోనికి వెళ్ళక ముడిపే ఆ కంటి వద్ద నేను ధ్వంసము చేయబోతున్నాను. ఆ కంటి వద్దని అదిగో వాడి యొక్క తలంపులు ఏమైతే నిన్ను చూపించి నిన్ను భ్రమపడుచున్నాడో, నిన్ను వాటి వైపు నీ దృష్టిని మళ్ళిస్తున్నాడు చూసావా, నీ ఆలోచన విధానాన్ని మళ్ళించేస్తున్నాడు. దేని ద్వారా అంటే ఇదిగో కళ్ళు ఎక్కడికైతే వెళ్తాయో మన మనస్సట అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నదట. అదే జరుగుతుంది నీ రోజులు. అమ్మా నేను నిలకడగా ఉండలేకపోతున్నాను, నేను స్థిరపరచబడలేకపోతున్నానంటే నిన్నటి దినమందున దేవుడు ఏం చెప్పినాడు? నేను నీ చుట్టూ ప్రాకారం వేసేస్తాను, నీ చుట్టూ నేను ప్రాకారం వేసేస్తాను, నువ్వు ఇక కదల్చబడకుండా నీ చుట్టూ నేను ప్రాకారం వేసేస్తా అన్నాడు. ఈ రోజున నీ ఆలయానికి సంబంధించినది, ఆలయానికి ముఖ్యమైనది ఏమిటంటే కన్ను. నీ నేత్రములు నీకు ముఖ్యమైనవి కనుక ఇదిగో నీ దేహముని, ఈ శరీరం అని ఆలయములకు మరీ విశిష్టమైనది ఏమంటే నేత్రములు మాత్రమేనండి. ఆ నేత్రములు దేవుడు అంటున్నాడు, ఇన్ని రోజులు నీ నేత్రములు ఏది ఉత్తమమైనది, ఏది మంచిది, ఏది చెడ్డదని గ్రహించుకోలేక చూసిన దాన్నెల్లా కూడా నువ్వు మంచిగా భావించావు, చూసిన దాన్నెల్లా కూడా ఇది నాకు ఇష్టమైనదని భావించావు, చూసిన దాని వద్దకల్లా ఇదిగో నీ మనసు వెళ్ళింది. నీ మనసు వెళ్ళిన ప్రతి చోటికి నీవు కూడా వెళ్ళావు. దాని ద్వారా పాపము జరిగి ఉన్నది. కానీ ఈ రోజున ఆ పాపమును నేను అధిగమించడానికి నేను అగ్ని జ్వాలనై ఉన్నాను కనుక నీవు కూడా నా మాదిరిగా అగ్ని జ్వాలగా మార్చబడాలి. అది నా ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. ఆ
అగ్ని జ్వాలగా నీవు కూడా మండించబడాలా. ఆ యొక్క అగ్ని నీలో మండుతుంటే ఏ చెత్త అయితే అపవాది నీ ముందు తీసుకొచ్చి పడుతున్నాడో ఆ చెత్త ఏమైపోతుందంటే ఆ అగ్నికి మండించబడిపోతున్నది, ఆ అగ్నిలో కాలిపోబోతున్నది. అది నీ వద్దకు ఇంకా నీలో పని చేయకుండా ఆ చెత్తను నేను అగో కంటి బయట నేను కాల్చివేయబోతున్నాను, నీ నేత్రముల బయట నేను కాల్చివేయబోతున్నాను. అగ్ని నేత్రములు ఇదిగో నీ దృష్టిని మళ్లించబోతున్నాయి. ఈ రోజు ఆ అగ్ని నేత్రములు ఏం చేస్తాయో తెలుసునండి, ఇదిగో నీ యొక్క ఆలోచన విధానమును మార్చేస్తాయట, నీ నడకను మార్చేస్తాయట, నీ మనస్సును నీ ఆలోచన విధానముని అగ్ని నేత్రములు మార్చి వేస్తాయట. మన మనస్సు మన ఆలోచనలు ఏమిటంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాము, మన ఆలోచనలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు ఇదిగో దేన్నైనా చూసామనుకో ఆ నేత్రములతో ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇక దాని గురించే చర్చిస్తూ ఉంటాము, ఇక దాని గురించి నీ తలంపులల్లా ఇక దాని గురించి నీ టైం అంతా దాని గురించి ఆలోచించేస్తా ఉన్నావు కదా. ఇన్ని రోజులు నీ భక్తి నీ ఆత్మీయత నీ యొక్క స్థితి వ్యర్థమైపోవడానికి కారణము ఇగో ఈ నేత్రాలే. ఈ నేత్రాలే లోకానుసారమైన దేవతట నీ నేత్రములకు గుడ్డితనమును కలగజేసి ఏది మంచి అయినదో ఏది చెడు అయినదో ఏది మస్టో ఏది మలినమో అది గ్రహించుకోలేనట్టు విధముగా నీ నేత్రాలకు ఏం చేస్తుందంటే గుడ్డితనమును కలగజేసి ఉన్నదట. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఏం చేసిందంట? ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనమును కలగజేసేసిందట. నువ్వు ఏది అన్నది గ్రహించుకోలేకుండా ఏది మంచిది ఏది చెడ్డది, ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నీ కళ్ళు వెళ్ళిపోయిన ప్రతి చోటకి నీ ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఇదిగో లోకానుసారమైన దేవత నీకు గుడ్డితనమును కలగచేసి ఉన్నది. దాన్ని నువ్వు గ్రహించుకోలేక ఇదేంటి నేనేంటి ఇది చూడడం ఏంటి, నేనేంటి దీన్ని చూసి దీని వెంబడి నేను వెళ్ళడం ఏంటి, దీని గురించి నేను ఆలోచన చేయడం ఏంటి అన్న ఆలోచన ఆ విధానం ఆ తలంపులు నీలోనికి రానివ్వకుండా ఈ లోకానుసారమైన దేవత ఈ లోకానుసారమైన ఆలోచనలు ఈ లోకానుసారమైన ప్రతిదీ కూడా నీకేం చేసిందట? గుడ్డితనమును కలగచేసి ఆ ప్రతి మస్టుని కూడా నువ్వు తొలగించుకోలేకుండా ఆ మస్టులో నువ్వు కూడా చేర్చబడడానికి నువ్వు కూడా దానిలో పాటుగా మిలనమైపోయే విధముగా చేసి ఉన్నాడట. ప్రియ సహోదరి సహోదరుడా, అదేమైపోయిందంటే ఆఖరికి నీ భక్తి జీవితాన్ని నీ ఆత్మీయత జీవితాన్ని నీ శారీరక జీవితాన్ని నీ మనస్సుని కదిపి వేస్తా ఉన్నాయి, నీ జీవితాన్ని కదిపి వేస్తా ఉన్నది. కారణం ఏమిటంటే నీ నేత్రాలు ఏమైపోయినాయండి? చూడలేకపోతున్నావు. ఏది శ్రేష్టమైనది ఏది మంచి అయినది ఏది చెడు అన్నది గ్రహించలేక అవ్వ ఆదాము వల్లే ఇదిగో వారు కంట్లో ఉండి గ్రహించలేకపోయారట. దేని వలనంటే లోకానుసారమైన దేవత మనోనేత్రములు తెరవనివ్వలేదండి. మనోనేత్రములు తెరవబడితే నువ్వు ఏది చేస్తున్నావు, ఏమి జరుగుతున్నది, ఏది శ్రేష్టమైనది అన్నది దేవుడట మనకి బయలుపరుస్తారట. అది ఎక్కడ బయలుపరచబడి నువ్వు ఆ పాపములోనికి రాకుండా దేవుని యొక్క మార్పులోనికి ఆయన యొక్క రూపములోనికి ఆయన స్వరూపములోనికి ఎక్కడ మార్చబడిపోతావో నువ్వెక్కడ వెళ్ళిపోతావు అని చెప్పి అపవాదిగాడు వాడి కుయుక్తిని పన్నట. ఇదిగో అవ్వని మోసపుచ్చినట్టుగా నిన్ను కూడా పలు విధాలుగా మోసపుచ్చుచున్నాడట. పలు విధాలుగా నిన్ను కూడా వెంబడిస్తూ ఇదిగో అది చూపించి ఇది చూపించి దాని వైపు దీని వైపు నీ ఆలోచనలు నడిపించుచు నేనేం చేస్తున్నాడంటే ఆలోచన ద్వారా ఆ యొక్క నేత్రముల ద్వారా నిన్ను పడద్రోస్తూ ఉన్నాడు అపవాది. నిన్ను పడద్రోస్తూ ఉన్నాడట. ప్రతి మస్టును కాల్చివేసే అగ్ని ఏది విలువైనదో ఏది శ్రేష్టమైనదో ఏది ఉత్తమమైనదో అని గ్రహించలేక నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు గనక నా దేవుడు అంటున్నాడు, ఇక మీద నా బిడ్డలు అలా ఉండడానికి వీలు లేదు, ఇక మీద ఆ పాపము నిన్ను ఏలడానికి వీలు లేదు, ఇక మీద ఆ దౌర్భాగ్యపు స్థితులను పడిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా హల్లెలూయా ఉన్నవారు హల్లెలూయా. ఇక మీదట నా బిడ్డగా నేను దహించు అగ్ని ఉన్నాను గనక నువ్వు కూడా ఎలా ఉండాలా? దహించు అగ్నిగానే ఉండాలా. నిన్ను పడద్రోయడానికి వాడేవాడు అసలు, నిన్ను కూర్చడానికి వాడేవాడు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడు నా కుమారుడు కనుక నిన్ను పడద్రోయడానికి ఎవరికి హక్కు లేదు. నేను ఏమై ఉన్నానో నా బిడ్డగా నీవు కూడా అలాగే నివాసం చేయబడాలా. నేను ఏమై నడుస్తున్నానో నీవు కూడా అదే విధంగా నడవబడాలా. నేను ఏమై మండుచున్నానో నీవు కూడా అదే మండించబడాలా. దహించు అగ్నిగా నేను మండుచున్నాను కనుక నీవు కూడా ఏమై ఉండాలా? దహించు అగ్ని ఆత్మ చేతను నింపబడినప్పుడు ఇదిగో నా దేవుడు అంటున్నాడు, ఇన్ని రోజులు లోకానుసారమైన దేవత లోకానుసారమైన ఆలోచనలు పెట్టి ఇదిగో లోకం ఎలా నడుస్తుందో నీవు కూడా అలాగే నడిచే విధముగా, లోకం ఎలా ఆలోచిస్తుందో నీవు కూడా అలా
ఆలోచించే విధముగా నీ నేత్రాలకు ఏం చేస్తుందంటే గ్రుడ్డితనం కలగ చేసేస్తుందట. ఏది విలువైనది అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అమ్మో ఇది చేస్తే దీని వలన ఏం జరిగిద్ది అనేది గ్రహింపు అనేది నీకు రానివ్వకుండా, ఆ వివేచన నీకు రానివ్వకుండా, ఇంతకు ముందండి ప్రతిదీ దర్శనాలు చూసేదాన్ని ప్రతిదీ దేవుడు నీకు బయలుపరిచేవారట కళల రూపంలో. కానీ ఈ నేత్రాలను వాడుకొనే వివేచన నీకు వచ్చినదా? దర్శనాలు నువ్వు చూసావా? ఏదైతే పాపం జరుగుతుందో లేదంటే ఏదైతే కీడు జరుగుతుందో దాన్ని మొదటిగా దేవుడు నీకు చూపించినారా లేదా? స్పందించట్లేదండి. ఈ రోజున ఆ నేత్రాలని వాడుకుంటున్నాడట. ఆ నేత్రాలను వాడుకొని అపవాదిగాడు ఆ నేత్రాలనే వాడుకొని నిన్ను అనేకమైన కుయుక్తులలో పడద్రోస్తూ ఉన్నాడట. అనేకమైన విధాలుగా నిన్ను జారత్వములోనికి పాపములోనికి నిన్ను పడద్రోస్తున్నాడట. ఆదాము కూడా అదే విధముగా మోసపుచ్చబడిపోయారండి. తన కళ్ళకు కనిపించినదే నిజం అనుకొని, తన కళ్ళతో చూస్తున్నదే అదే నిజం, అదే శ్రేష్టమైనది అని తలంచుకొని, ఏవైతే వారు చెప్పబడి ఉన్న మాటలు విన్నారో, ఏదైతే చూసి ఉన్నారో అదే నిజం అనుకొని తన యొక్క స్థితులను కోల్పోయారు. నేటి కాలమందండి నీవు కూడా నేను కూడా ఇదిగో ఇదే జరుగుతుంది మన ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవ్వకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, లేదంటే ఇంకా నేత్రాశలు చావకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఇంకా దాన్ని జయించలేకపోతున్నావు అంటే కారణం ఏమిటంటే, ఇదిగో ఆ నేత్రాలకట అపవాది గ్రుడ్డితనం అని కలగజేస్తాడట. నువ్వు చూడలేకుండా, నువ్వు వినలేకుండా, దాన్ని గ్రహించలేకుండా వాడు చీకటిని కమ్మించి వేసేస్తాడు. వెలుగులోనికి రానివ్వకుండా నీకు చీకటిని కమ్మించి వేసి ఉన్నాడట. కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యముల్లో మమ్మల్ని కొంచెము తెప్పరిలో చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చున్నట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచున్నట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మొదటి లైన్ చదువుతాలి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగుని ఇచ్చి మా దాస్యములలో మమ్మును కొంచెము తెప్పరిల్లింప చేయడానికి మాత్రమే ఈ రోజున ఈ అగ్ని నేత్రములు మా మీద కుమ్మరింప చేస్తా ఉన్నాడు. అయితే ఈ దేవుడు మా దేవుడు ఇప్పుడే ఈ రోజునే నీకు అగ్ని నేత్రములు దయచేసి ఏ దాస్యము నేను చెప్పనా నిన్ను పడద్రోస్తుంది చూసావా? ఒక ఆలోచన అనేది నీకు పెట్టేసి, ఒక తలంపు అనేది నీకు పెట్టేసి, లేదంటే నీ కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి నీ మనసుని తీసుకువెళ్ళిపోయి నేను దాస్యములలోనికి, ఆ పాపంలోనికి లాగుతుంది చూసావా? అయ్యో నేను పడిపోతున్నాను అని బాధపడుతున్నావు చూసావా? నిన్ను లాగిన వాడినట్ట వాడి ముందు నీ యొక్క ఆశీర్వాదం నా ప్రభు బయలుపరచబోతున్నాడు. నా ప్రభు నిన్ను పిలిపించబోతున్నాడు. నీకు విడుదల దయచేయబోతున్నాడు. ఏ దాస్యమమ్మా అంటే నిన్ను నీ కళ్ళ ద్వారా ఏ విధంగా నేను శోధిస్తున్నాడు చూసావా? అపవాది నిన్ను నీ కళ్ళ ద్వారా నీ నేత్రములు వెలిగించబడినివ్వకుండా నువ్వు ఏదైతే చూసి దాన్నే నిజమని నమ్మి దాని ప్రకారముగా నువ్వు నడుస్తున్నావు చూసావా? ఆ దాస్యం నుంచి నా ప్రభు నిన్ను విడిపించును గాక, తత్పరిలింప చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దిన ముందు ఏం చెప్పి ఉన్నాడు దేవుడు? నిన్ను స్థిరపరుస్తానన్నాడు. నీ చుట్టూ నేను ప్రాకారం వేసేస్తా, ఇంక నిన్ను ఎవ్వడు కదిలించను, నిన్ను స్థిరపరిచేస్తాను అన్నాడు. ఇప్పుడు స్థిరమైన నీకు, స్థిరమైన ఈ దేవాలయానికి కావాల్సినది ముఖ్యమైనది ఏంటిదండి? నేత్రములు. ఆ నేత్రములతో చూచి ఇదిగో నువ్వు వెలిగించబడినట్లుగా దేవుడు అంటున్నాడు. ఇదిగో నిన్ను కాల్చి వేశాడు కదా వాడు, నిన్ను ఆ యొక్క నీ మనోనేత్రములను వాడు దహించి వేశాడు కదా. నువ్వు చూడలేనట్టుగా, నువ్వు చూసి దాన్ని గ్రహించలేనట్టుగా, నువ్వు చూసి దాన్ని వెంబడించలేనట్టుగా చేశాడు కదా. కాబట్టి ఈ రోజు నేను అంటున్నాను, నువ్వు దేన్నైతే చీకటి కోణంలో ఉన్నావు చూసావా, దాన్ని నేను కాల్చి నేను వెలిగించబోతున్నాను. ఇక్కడ ఎజ్రా గ్రంథంలో చూస్తే కనుక మామూలు నేత్రాల గురించి చెప్పారండి,
కానీ ఈ రోజున దేవుడు నీకు నాకు ఇస్తుంది ఏ నేత్రాలు? అగ్ని నేత్రాలండి. మామూలుగా కాదు. అక్కడ ఉన్నాడు యెజ్రా గ్రంథంలో, నేను కొంచెం మేరకు నిన్ను తెప్పరిల్లింప చేయబోతున్నా అన్నాడు. కానీ ఇదిగో నా ప్రభు సూచిగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను అగ్ని నేత్రాలు నీకు ఇచ్చినాను గనక నేను సంపూర్ణంగా నేను తెప్పరిల్లింప చేయాలి. మామూలు నేత్రాలు కాదు ఇచ్చేది, అగ్ని నేత్రాలే. నేత్రంలో చెర్రలో పడేదా, ఇదిగో ఎక్కడి నుంచి దాడి నీ మీదకి వస్తున్నదో దాని నుంచి ఎలా తప్పించుకోవాలో నేను నీకు మనోనేత్రాలు తెరిచి నేను చూపించబోతున్నా. మనోనేత్రాలు తెరవబడబోతున్నా. ఎందుకంటే నేనేమై ఉన్నాను? అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన వాడిని. నీవు కూడా అగ్ని జ్వాలగా నేను నిన్ను మార్చబోతున్నా. అగ్ని జ్వాలగా దహించే విధముగా నేను నిన్ను కాల్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున దేవుడు అగ్ని నేత్రములు కలిగిన దేవుడు మన మధ్యలోనికి ఎందుకు వచ్చారు చెప్పనా? దాసం నుంచి నిన్ను విడిపించడానికి, చేయడానికి. మీరేదో ఆమేన్ అని కేకలు వేయాలని చెప్పట్లేదు, కానీ నా దేవుడు అంటున్న మాట నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నీ నేత్రములు నేను వెలిగించి ఇక మరలా దానిలో నువ్వు పడిపోకుండా నేను కాపాడతా. హల్లెలూయా. ఈ మాట ఎంతో సంతోషకరమైన మాట కదండి. ఇన్ని రోజులు మనం ప్రయత్నించాము, అటువైపు మన చూపులు వెళ్లకుండా, అటువైపు మనము నిలబడకుండా, లేదంటే దాని ప్రకారంగా నడవకుండా మనము చాలా 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 ప్రయత్నించాం. కానీ మన వల్ల అవ్వలా. ఏమండి, మన వల్ల అవ్వలా. ఎందుకంటే మన వల్ల అయితే ఆయన ఎందుకు ఇక మన వల్ల అవ్వదు. కాబట్టి ఈ రోజున, ఈ 2వ రోజున నా ప్రభు ఆయనే తానే స్వయంగా వచ్చి, తానే స్వయముగా వచ్చి అదిగో ఆయన నేత్రములను మనకు దయచేసట. ఇదిగో మరలా నీ నేత్రములు అటువైపు వెళ్ళనివ్వకుండా, నేత్రములు అందులో కాలిపోకుండా, నేత్రములు తెరవబడినట్లుగా, నేత్రముల ద్వారా పాపము జరగకుండా. కొత్త నిబంధన కాలంలోనికి వచ్చేస్తే నువ్వు చూసి, నువ్వు ఆ వ్యక్తిని చూసి తలంచితేనే అది పాపం అన్నాడండి. నువ్వు వెళ్ళిపోయి పాపం చేయవసరలా. ఏమండి, నువ్వు వెళ్ళిపోయి ఆ వ్యక్తితో పాపం చేయవసరలా. వెళ్ళి నువ్వు ఆ కన్నులతో చూచితేనే పాపం. అవునా కాదా? నీ మనసులో తలంచుకుంటేనే పాపం. ఆ పాపము నుంచి, ఆ దాస్యం నుంచి నా ప్రభు నేను విడిపించునుగాక. ఆ దాస్యం నుంచి నేను పైకి లేవనెత్తునుగాక. హల్లెలూయా. అమ్మో, నా కన్నులు అంటున్నావు, ఏం పాపము? నేను కన్నులతో ఏమి చూడట్లేదంటే, నీ కన్నులతో ఫోన్ లో వచ్చే చూస్తున్నావు చూసావా రీల్స్. నీ కన్నులతో ఫోన్ లో వచ్చేవి వింటున్నావు చూసావా? ఫోన్ లో వచ్చే వాటి వైపు నీ యొక్క తలంపులు వెళుతున్నాయి చూసావా? దేని వల్ల వెళుతున్నాయి? నీ కన్నులు చూడడం బట్టి నీ ఆలోచనలు వాటి వైపు వెళుతున్నాయి. వాటి నుంచి కూడా నా ప్రభు నిన్ను బయటికి లాగబోతున్నాడు. దాని నుంచి నేను విడిపించబోతున్నాను. అమ్మా, నేనేం చూడట్లేదు, నేనేం పాపం చేయట్లేదు, నేను ఫోన్లు కూడా చూడట్లేదమ్మా అని చెప్తే అనుకుంటాం. కానీ ఇంకొక విధానం ఏంటంటే, నువ్వు ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఏం చేస్తా ఉంటామంటే, వీడ మనసులోనే బయటికి తిట్టడు, కళ్ళతో చూసి కళ్ళతోనే తిడతారండి కొంతమంది. అవునా? కళ్ళతోనే తిట్టేస్తా ఉంటారు. కళ్ళతోనే నీ లోపల ఉన్న ఆ యొక్క మొత్తం ఉన్న కుళ్ళంతా బయటకు వచ్చేది కళ్ళలోంచి. అలాంటిది కూడా నా ప్రభు అంటున్నాడు, దాస్యం నుంచి నేను విడిపించబోతున్నా. దాస్యం నుంచి నేను విడిపించబోతున్నా. నీకు ఏది నీ కంటి ద్వారా పాపం జరగనివ్వకుండా దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీ 2 కళ్ళలో ఏ కన్ను ద్వారా పాపం జరిగితే, ఏ కన్నైనా పాడే ఉంటే దాని పెరుగు, దాన్ని ఓడ పెరుకుగా నేను రాను నా పరలోక రాజ్యంలోనికి అన్నాడు. ఇదిగో ఆ ఓడ పెరగకుండా నా ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి అగ్నిని నేను వేసి, ఇదిగో అగ్నిని పుట్టము వేయబడిన అగ్నిని నీ నేత్రముల మీద వేసి, నేను అగ్నితో కాల్చి వేసి ఆ పాపం వైపు నేను బలనివ్వకుండా నీ నేత్రాలు నేను కాల్చబోతున్నాను. అగ్ని నేత్రాలు నేను దయచేయబోతున్నాను. ఎప్పుడో తెలుసునా అండి? ఆమెన్ 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 అని గట్టిగా కేకలాడుతున్నారు, కానీ ఎప్పుడొచ్చిందమ్మా? మరి ఎప్పుడొచ్చింది? మనం నేత్రములు వెలిగించబడాలంటే ఎప్పుడొచ్చింది? ఎప్పుడు తెరవబడిద్ది? ఈ రాత్రి దేవుడు అన్నాడు, యెజ్రా గ్రంథం ఒక్కసారి చదవండి 9:8. అయితే ఇప్పుడు మా దేవుడు ఇప్పుడు ఉందా, అప్పుడు ఉందా, రేపొద్దున ఇప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే నీ మనో నేత్రములను నా ప్రభు వెలిగించును గాక. ఆమేన్. ఇప్పుడే నీ మనో నేత్రములు తెరవబడును గాక. ఆమేన్. ఇప్పుడే నీవు వెలుగును చూచుదువు గాక. ఆమేన్. చీకటి కమ్మిన ఆ యొక్క నేత్రాలకు నా ప్రభు వెలుగును చూపించబోతున్నాడు. ఆమేన్. వెలుగు అంటే ఏమిటో కాదండి, ఇప్పుడు దాకా నీ యొక్క కన్నులు దేన్నైతే చూసి ఇది తప్పు అనుకుంటున్నావో దానిలో ఉన్న మెప్పును చూపించి, దానిలో ఉన్న ఒప్పును చూపించి నువ్వు ఆ పాపంలో ఏం చేస్తామంటే, ఒక వ్యక్తిని చూసామనుకో, కళ్ళతో చూసి మనసులో వారిని తిట్టేసుకుంటూ ఉంటాము. దాని ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ పాపం జరిగిపోతుంది. దాని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు రానున్న రోజుల్లో.
అందుకే ఆయన అంటున్నాడు, ఆ యొక్క తప్పు నుంచి కూడా నేను నిన్ను లాగబోతున్నా. నువ్వు ఎదుటి వాడిని చూసినప్పుడు వాడిలో ఉన్న తప్పులు కాదు నేను నీకు చూపించేది, ఇక నుంచి వాడిలో ఉన్న దీనత్వాన్ని నీకు చూపించబోతున్నా. వాడిలో ఉన్న అజ్ఞానాన్ని నేను నీకు చూపించి వాడి యొక్క జాలి కలిగించబోతున్నా. ఆ యొక్క అపాయంలో నా మెయిన్ మోటివ్ ఏంటంటే నువ్వు అపాయంలో పడిపోకూడదంతే, నువ్వు పాపం జరిగించకూడదంతే. నీ నేత్రముల ద్వారా నీ ఆలోచన ద్వారా పాపం జరగకూడదు. హల్లెలూయా. నీ కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి నీ ఆలోచనలు వెళ్ళకూడదు. నీ ఆలోచన వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటికి నువ్వు వెళ్ళకుండాట దేవుడు నిన్ను మొదటిలోనే నిలిపివేయబోతున్నాడు. మొదటిలోని ఇప్పుడే ఈ రోజే వచ్చినాడు, నా యొక్క నేత్రములు నీకు ధరింపచేయను. నేను ఏమై ఉన్నాను? దహించు అగ్ని అయి ఉన్నాను కనుక నువ్వు కూడా ఎలా ఉండాలా? నేనేమై ఉన్నాను? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడనై ఉన్నాను గనక నా బిడ్డగా నువ్వు కూడా ఎలా ఉండాలా? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి, అగ్ని జ్వాలల వంటి నేత్రములు ఏం చేస్తే ఏ మస్ట్ కూడా నీ నేత్రాల ద్వారా నీ లోపలికి వెల్లడివ్వకుండా ఆ అగ్ని అట కాల్చి వేయబోతున్నాడు. నేను ప్రాకారం వేస్తాడు, ఇవాళ కళ్ళు తెరవబోతున్నాడు. నేను ప్రాకారం వేస్తాడు, చుట్టూ కంచె వేసేసాడు. చుట్టూ కంచె వేసేసిన అపవాది ఏం చేస్తాడంటే నీ కంటి ఇప్పుడు నీ దగ్గర రావడానికి అవకాశం లేదు వాడికి. అవునంటారు కదంటారా? నీ దగ్గర రావడానికి అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తాడంటే వాడు నీ కళ్ళ ద్వారా చూపించి ఎలా గొల్ల పడేయాలి నేను ఏదో ఒకటి నీకు చూపించి దాని ద్వారా ఆలోచింపజేస్తా ఉంటాడు. ఏదో ఒకటి చూపించి దాని ద్వారా నువ్వు పడిపోయే విధంగా చేస్తాడట. అందుకని నా ప్రభువు ఈ రోజు నీ కంటికి కంచె వేయబోతున్నాడు. కంటికి కంచె వేయబోతున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన నేత్రములు ఏమై ఉన్నాయి? అగ్ని జ్వాలల వంటివి. మరొకసారి ఆ మాట చదువుతారా? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. మరొకసారి చదువుతారా? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఇంకొకసారి చదువుతారా? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నేత్రములను మన ప్రభువు ఈ రోజున మనకి దయచేయునుగా. ఆమేన్. ప్రభు మనకు అందించునుగా. ఆమేన్. హల్లెలూయా. 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 ఎప్పుడు వచ్చిద్దమ్మా? నేను ఎప్పుడు పొందుకుంటానమ్మా అంటే ఇప్పుడే తల్లి, ఇప్పుడే ఈ రోజు నువ్వు పొందుకోబోతున్నావు. అందుకే కదా నా ప్రభు ప్రత్యేకంగా ఈ దినాన్ని నీ కోసం ఏర్పాటు చేస్తున్నది. అందుకే కదా నా ప్రభు ఈ రోజు నీ కోసం ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఈ రోజు నీకు పొందుకోవాలంటే. ఈ రోజు నువ్వు పొందుకోవడానికి మాత్రమే నా ప్రభు నీకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ రోజు నువ్వు అనుభవించాల్సిందే, ఏ పాటికైనా నువ్వు ఎలాగైనా అనుభవించాల్సిందే. నిన్నటి రోజున ప్రాకారం వేసేసాడు. ప్రాకారం వేస్తే రాత్రికి రాత్రి అపవాది వాడు అనుకున్నాడంట ఎలాగైనా సరే దీన్ని పడేసేయాలా. ఎలాగా ఇప్పుడు ప్రాకారం వేసేసాడు దేవుడు. ప్రాకారం వేస్తే ఎలా వీటి దగ్గరికి ఎలా వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళిపోవాలంటే నీ కళ్ళను వాడుకున్నాడంట అపవాది గారు. ఎలా వాడుకోవాలి, ఎలా పడవేయాలంటే నీ కళ్ళను వాడుకున్నాడంటే. అందుకే ఈ రోజు నా ప్రభు అంటున్నాడు నీ కళ్ళకు నేను కంచె వేసేస్తాను. కళ్ళను వాడు వాడుకోవడానికి వీలు లేదు. నేను కంచె వేసేస్తా ఉన్నాను. ఈ మనో నేత్రములు నా కోసం తెరవబడబోతున్నాయి. ఈ మనో నేత్రములు వెలిగింప చేసి ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచి అయినదో నేను నీకు బోధించబోతున్నాను. నేను నీకు చూపించబోతున్నాను. నేను నీకు బయలుపరచబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచిన దేవునికి మహిమ కలుగునుగా. నీ మీద దృష్టి ఉంచిన దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్నంత ప్రాకారం వేసేస్తే నిజంగా జరిగిందే చెప్తున్నా నేను. నిన్నంత ప్రాకారం వేసేస్తాడు దేవుడు. రాత్రి అంతా కూర్చొని అపవాది దేవుడు 12 తర్వాత వేస్తాడు కంచి. ఎట్టెళ్ళాలి ఇప్పుడు దీని దగ్గరికి? ఎలా వెళ్ళాలి? వీళ్ళు పడేయాలా? దేని ద్వారా పడేయాలా? ఎలా పడేయాలా అని చెప్పి చూస్తా ఉన్నాడట. అందుకు ఏం చేశాడు అపవాది గారు? దేన్ని వాడుకున్నాడు? కళ్ళను వాడుకున్నాడట. ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, లేదంటే వ్యక్తుల ద్వారా అనేక విధాలుగా, లేదంటే అబన బిడ్డల్ని అనేక విధాలుగా వాడిని కూల్చేయాలి. ఏదైతే ఏంది వాడి మోటివ్ ఏంటి? నిన్ను పడదొరేయడమే. అది గమనించిన దేవుడు నా బిడ్డ పడదొరేయడానికి వీలు లేదు. 7 రోజులని వాడు పరిపూర్ణం అయిపోవాలి. 7 రోజులు వాడు పరిపూర్ణం అయిపోవాలి. పూర్ణుడుగా బయటకు అడుగు పెట్టాలి. వాడి కన్నులు నేను బాగు చేయబోతున్నాను. నీ కన్నులను స్వస్థపరిచే యెహోవాగా నా ప్రభు నీ మధ్యలోనికి రాబోతున్నాడు. నీ కన్నులను దహించు అగ్ని చేత కాల్చి దేవుడిగా నా ప్రభు నీ మధ్యలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా. అంటున్నాడు ఇప్పుడే సమయం లేదుగా, ఈ రోజే నేను నీకు వేయబోతున్నాను. అగ్ని నేత్రం నీకు ధరింపజేయబోతున్నాను. అగ్ని కంచె నిన్ను వచ్చేసింది. ఈ రోజు ఏమవుతుందంటే అగ్ని నేత్రములు నీకు దయచేయబోతున్నాను. అగ్ని నేత్రములు వేసి ఇక నిన్ను ఎలాగైనా పడదలేయడానికి వీలు లేదు వాడికి. ఈ రోజు 50 వాడుకోబోతున్నాడు. నేను చూడబోతున్నాయి.
హల్లెలూయా. ఈ కంచె నేను వేస్తున్నాను, ఇక మరుసటి రోజు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు దానికి కూడా నేను కంచె వేయబోతున్నా. ఆ కంచెను తొలగించేవాడు ఎవడు లేడుగా. హల్లెలూయా. నీ నేత్రములు కలిగిన దేవుడు నీవు కూడా అగ్ని నేత్రములు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు కనుక ఈ రోజు అవి పొందడానికి ఒక్కసారి అందరం కూడా లేచి నిలబడి ప్రార్థిస్తామా? దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక.